సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ భవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక గ్రంథాలయం మూసివేస్తామంటుండటంతో ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఉన్న గ్రంథాలయం పూర్తిగా శిథిలమైపోవడంతో గతంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాఠకులు నిరుద్యోగ అభ్యర్థుల సౌకర్యార్థం విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ భవనంలో తాత్కాలిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో నూతన గ్రంథాలయం నిర్మాణానికి 50 లక్షల రూపాయలు మంజూరు చేయించి శంకుస్థాపన చేసిన ఇంతవరకు పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడిలానే ఉన్నాయి. 2-3 నెలల కోసం మాత్రమే తమ సంక్షేమ భవన్లో గ్రంథాలయం ఏర్పాటు చేయించారని, ఇప్పుడు 2 ఏళ్ల వరకు అవకాశం ఇచ్చామని, ఇంకా తమ సంక్షేమ భవనంలో గ్రంథాలయం నిర్వహణకు అనుమతి ఇవ్వలేమని ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగులు గ్రంథాలయాన్ని మూసివేస్తామంటున్నారు. దీంతో రోజు తాత్కాలిక గ్రంథాలయానికి ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు సన్నద్ధమవ్వడానికి వస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకోవడం వల్ల హుస్నాబాద్లో రిటైర్డు ఉద్యోగుల విశ్రాంత భవనంలో తాత్కాలికంగా లైబ్రరీ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గత 2 సంవత్సరాల క్రితం ఎంపీడీఓ ఆఫీసులో స్థలం కేటాయించి 50 లక్షల నిధులు కేటాయించినట్టు మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు తెలపడం జరిగింది. కానీ దానిని ఇప్పటి వరకు పని మొదలుపెట్టలేదు. ఇక్కడ ఈ విశ్రాంత ఉపాధ్యాయ భవనానికి సంబంధించి వాళ్ళు మేము 2 నెలలు 3 నెలలు అంటే మేము ఇక్కడ లైబ్రరీకి అవకాశం ఇచ్చినాం, కానీ ఇప్పుడు 2 ఏళ్ళు గడిచినా అక్కడ పని మొదలు పెట్టలేదు. లైబ్రరీ పనులు స్టార్ట్ కాలేదు. ఇక్కడ మేము ఎన్ని రోజులు మీకు అవకాశం ఇవ్వాలని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల పట్ల వాళ్ళు మీరు ఖాళీ చేయాలి, మీరు మాకు ఇన్ని రోజులు మీకు అవకాశం ఇచ్చినామని వాళ్ళకు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు విద్యార్థులు ఇన్ని రోజులు పోటీ పరీక్షల కొరకు హైదరాబాదు అక్కడక్కడ కిరాయికుండి ప్రిపేర్ అయ్యి ఆ పరీక్ష పత్రాలు లీక్ అయ్యి ఇవాళ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు ఖర్చులు భరించలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి వాళ్లకు ఇప్పుడు ఇక్కడి నుంచి గెలిచిన పొన్నం ప్రభాకర్ గారు మంత్రి వీరి పట్ల వెంటనే చర్యలు తీసుకుని ఈ విశ్రాంత భవనంలోనే మరి పెద్దలతో మాట్లాడి అవకాశం కల్పిస్తారో, మరి లేక తాత్కాలికంగా ఎక్కడైనా కిరాయి తీసుకుని నిరుద్యోగులకు లైబ్రరీ ఏర్పాటు చేస్తారో ఈ సందర్భంగా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నదని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైబ్రరీకి నిధులు మంజూరైనాయి అంటారు. దాన్ని కూడా వెంటనే కాంట్రాక్టర్కి అప్పచెప్పి త్వరితగతిగా వేగంగా పనిచేసి నిరుద్యోగులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని కోరడం జరుగుతుంది. 2019 పాస్వర్డ్. నేను అప్పటి నుంచి ప్రైవేట్గా 2 ఇయర్స్ జాబ్ చేశాను. తర్వాత గవర్నమెంట్ నోటిఫికేషన్స్ పడ్డాయని తెలిసి ఇక్కడ మాకు లైబ్రరీ, మా సొంత ఊర్లో లైబ్రరీ ఉందని మేము ఇక్కడికి వచ్చి రోజు పొద్దున వచ్చి సాయంత్రం వరకు ఇక్కడే చదువుకొని వెళ్తున్నాము. ఇంటి దగ్గర మాకు చాలా డిస్టర్బెన్స్, దానివల్ల చదువుకోలేకపోవడం చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. హైదరాబాద్లో వెళ్ళి చదువుకుందామంటే మాకు హాస్టల్ ఫీజుకి కానీ స్టడీ హాల్కి కానీ మినిమం 10,000 మా ఖర్చులకి కావాలి. మంత్లీ 10,000 ఇవ్వాలంటే కూడా మా పేరెంట్స్ అంతా ఉన్నవాళ్ళు కాదు. సో మాకు ఫ్రీగా, మాకు అవైలబుల్గా, మాకు ఇంకా దగ్గరలో మాకు లైబ్రరీ ఉంది కదా అనే ధైర్యం కొద్ది మేము ఉన్నాము. ఇప్పుడు ఈ లైబ్రరీ మూసేస్తా అంటే ఇప్పుడు మాకు వేరే సోర్సెస్ ఏమీ లేదు. కాబట్టి లైబ్రరీ మాకు ఇవ్వాలని, ఇది తొందరగా మూసివేయకూడదని, మీరు మాకు హెల్ప్ఫుల్గా ఈ లైబ్రరీ ఉండాలని మేము కోరుకుంటాం. కే చంద్రశేఖర్ గౌడ్, ఇక్కడ ఉస్నాబాద్ వాస్తవ్యంలో మేము గత 2 సంవత్సరాల నుంచి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ యువతకు ఆలయం వంటిది ఈ గ్రంథాలయం. అయితే ఈ గ్రంథాలయం ఇన్ని రోజుల నుండి ఇక్కడ మేమంతా ప్రిపేర్ అవుతున్నటువంటి తరుణంలో ఈరోజు ప్రస్తుతం ఈ గ్రంథాలయాన్ని తీసేస్తామనేటువంటి ధోరణి బయటకు వచ్చింది. కాబట్టి నిరుద్యోగ యువత ఎవరైతే పోటీ పరీక్షలకైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అనేది గ్రంథాలయాలు ఉన్నాయి కాబట్టి ప్రతి గ్రామానికి కానీ ప్రతి మండలానికి కానీ గ్రంథాలయంలో చదువుకోవాలన్నటువంటి ఫెసిలిటీ కల్పించి గత ప్రభుత్వ కాలంలో కూడా ఆన్లైన్ ఫెసిలిటీ కల్పిస్తామని కూడా కొన్ని ప్రగల్భాలు పలకడం జరిగింది. సరే, అవన్నీ పక్కన పెట్టినా కూడా ప్రస్తుతం మేము ఉన్న మా సొంత మెటీరియల్తో చదువుకోవడానికి గ్రంథాలయానికి వస్తే ఇప్పుడు ఈ గ్రంథాలయాన్ని మూసివేస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నారు. కాబట్టి
మేము ఎన్నో సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి ప్రస్తుత తరుణంలో కూడా వాటిని వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి ప్రభుత్వం మరి రేపటి తరుణంలో కూడా మళ్ళీ రీనోటిఫికేషన్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఉంది. కాబట్టి వాటి కోసం ఇన్ని రోజులు మేము ప్రిపేర్ అయ్యి మళ్ళీ మేము వెనక్కి పోతే ఎలా అనే ఉద్దేశంతో ఇంకా ప్రిపేర్ అవుతూ గ్రంథాలయంలోనే ఉంటూ మాకున్నటువంటి పనులు కానీ మాకున్నటువంటి అన్నిటిని వదులుకొని వచ్చి గ్రంథాలయంలో మేము ప్రిపేర్ అవుతున్నాం. కాబట్టి నిరుద్యోగ యువతకు మీరు ఏదైతే ఈ గ్రంథాలయాన్ని కల్పించిండ్రో దాన్ని ఇలాగే కొనసాగించాలని, దీన్ని తీసివేయకూడదని మా నిరుద్యోగుల తరపున నేను అడుగుతున్నాను. పీజీ కంప్లీటెడ్ చేయడం జరిగింది. అండ్ 2022 నుంచి ఏప్రిల్లో నోటిఫికేషన్స్ అప్పటి నుంచి ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్స్ పడ్డప్పటి నుంచి మేము ఈ గ్రంథాలయానికి వచ్చి డైలీ 8 to 8 చదువుకొని వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పడిన రీసెంట్ పోలీస్ నోటిఫికేషన్లో నేను TSSP కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ యొక్క గ్రంథాలయం అనేది ఈ గ్రంథాలయం కోసం ప్లేస్ను అండ్ 50 lakhs రూపీస్ అనేది గవర్నమెంట్ ఇదివరకే శాంక్షన్ చేయడం జరిగింది. అది 2 years నుంచి శాంక్షన్ అయినా కానీ వాటి యొక్క పనులు ఎక్కడ వేసినా అక్కడనే ఉండడం జరిగింది. అయితే దాన్ని కంప్లీట్ చేయడం లేదు. ఈ యొక్క పాత గ్రంథాలయం అనేది అది శిథిలావస్థకు చేరడంతో ఈ యొక్క విశ్రాంతి ఉద్యోగుల భవనంలో దీన్ని తాత్కాలికంగా పెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ యొక్క గ్రంథాలయాన్ని ఖాళీ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఈ యొక్క మంత్రి గారికి నేను ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే ఈ యొక్క గ్రంథాలయాన్ని కొత్త యొక్క గ్రంథాలయాన్ని ఆ నిధులతో దాన్ని పూర్తి చేసి అండ్ మాకు చదువుకోవడానికి ఈ యొక్క గ్రంథాలయాన్ని ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాను.